ఇది చూడు ఎంత బాధాకరం ఇది. నల్లమాలలో తప్పిపోయిన మధ్యప్రదేశ్ వ్యక్తి 20 ఏళ్లుగా వెట్టి చాకిరి చనిపోయాడని ఆశలు వదులుకున్న కుటుంబం న్యాయవాది ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల క్రితం నల్లమాల ప్రాంతంలో తప్పిపోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి 20 ఏళ్ల క్రితం నల్లమాల ప్రాంతంలో తప్పిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఎర్రంపెంట గ్రామం పరిధిలో లాల్ అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ చేస్తున్న విషయంపై నేషనల్ ఆదివాసీ సాలిడాటరీ కౌన్సిల్ అనే సంస్థ న్యాయవాది విజయరాజు ఫిర్యాదుతో సదరు సంఘటన వెలుగు చూసింది. న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రం లాలు తండ్రి పేరు బుద్ధు అనే వ్యక్తి గత 20 ఏళ్ల క్రితం అదే రాష్ట్రానికి చెందిన వారితో కలిసి నల్లమాల అడవిలో వెదురు బొంగులు కొట్టడానికి వచ్చాడు. ఆ రోజుల్లో నల్లమాల అడవి నుంచి వెదురు కర్రలను నరికి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎగుమతి చేసేవారు. ఆ క్రమంలోనే లాలు అనే గిరిజనుడు లింగాల పరిధిలో నల్లమాల అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ కొన్ని రోజులు అడవిలో పనిచేసిన తర్వాత తనకు వచ్చిన 15,000 తీసుకొని తన స్వగ్రామానికి చేరుకునే ప్రయాణంలో లింగాల పరిధిలో లాలుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి డబ్బులు తీసుకొని వదిలేశారు. అడవిలో తప్పిపోయిన లాలును గుర్తించిన స్థానిక రైతు పశువుల కాపరిగా పనిచేయించుకుంటున్నారు. గతంలో 2 సార్లు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసినా బాధితునిపై దాడి చేసి బలవంతంగా ఇక్కడే ఉంచుకున్నారు. 20 ఏళ్లుగా ఎలాంటి జీతభత్యాలు లేవు. నల్లమాల అడవిలో పశువుల కాపరిగా ఉన్న ఇతను అడవిలోనే ఉంటాడు. స్థానికులతో మాట్లాడడానికి ఇతనికి తెలుగు రాదు. ఇతను తిరిగి రాకపోవడంతో మధ్యప్రదేశ్లోని తన కుటుంబం ఇతనిపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తున్నది. బాధితుని భార్య 3 పిల్లలు ఉన్నట్లు బాధితుడు చెప్తున్నారు. అచ్చంపేట రెవెన్యూ డివిజన్ అధికారి కె మాధవి ముందుకు వచ్చినట్లు న్యాయవాది తెలిపారు. రెవెన్యూ డివిజన్ అధికారి బాధితుడిని తన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్కి తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. స్థానిక పోలీస్, రెవెన్యూ, NASC సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఇదే ఇవన్నీ లాయర్ అన్న. నేను నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ అనే సంస్థకు లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను తెలంగాణ యూనిట్కు. గత 4 రోజుల క్రితం మాకున్న సమాచారం ఏంటంటే ఒక మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి నల్లమల అటవీ ప్రాంతంలో లింగాల ప్రాంతంలో నేను నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సిల్ అనే సంస్థకు లీగల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను తెలంగాణ యూనిట్కు. గత 4 రోజుల క్రితం మాకున్న సమాచారం ఏంటంటే ఒక మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి నల్లమల అటవీ ప్రాంతంలో లింగాల ప్రాంతంలో ఎర్రపెంట అనేటువంటి రెవెన్యూ పరిధిలో పశువుల కాపరి ఉన్నాడని, ఆయనకు తెలుగు రావడం లేదు, ఆయన ఏ సమాజంతో బయట సమాజంతో కలిసి ఉండే పరిస్థితి లేదు కాబట్టి అనుమానాస్పదంగా ఉన్నాడనేటువంటి సమాచారం మాకు వచ్చింది టోల్ ఫ్రీ ద్వారా. దాన్ని మేము క్రాస్ చెక్ చేసుకునే క్రమంలో తెలిసింది ఏంటంటే ఈయన పేరు లాలు, ఈయన మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ట్రైబల్ గిరిజనుడు. ఈయన 22 సంవత్సరాల క్రితం నల్లమలలో ఈ వెదురు బొంగులు కుట్టడం కోసం ఒక టీంతో పాటు వచ్చాడు. వచ్చిన తర్వాత 22 సంవత్సరాల క్రితం జరిగింది ఏంటంటే ఈయన పని చేసుకొని తిరిగి వెళ్ళిపోయే క్రమంలో ఈయన దగ్గర 15,000 రూపాయలు ఉన్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల మీద దాడి చేసి ఆ డబ్బులు లాగేసుకోవడంతో ఎక్కడ పోవాలనో అర్థం కాక ఫారెస్ట్లో తిరుగుతున్న సందర్భంలో అదే గ్రామానికి చెందినటువంటి ఒక ఆయన జగదీష్ నాయక్ అనేటువంటి వాళ్ళ తండ్రి ఈయనను చేరదీసి అప్పటి నుంచి ఆయన పశువుల కాపరిగా ఆయన వ్యవసాయ క్షేత్రం దగ్గర పనిచేయించుకుంటున్నారు. దాదాపు 22 సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయాడు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఆయన కుటుంబం కూడా ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళు కూడా బహుశా ఈయన బతుకుండు అనేటువంటి ఆశలు కూడా వాళ్ళు వదులుకున్నారు. ఈ సందర్భంలో ఈయనను ఈ పౌరపరాలను తెలిసిన తర్వాత ఆయన మధ్యప్రదేశ్ అని ఈయన ఊరు ఇవన్నీ మనకు ట్రేస్ అవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆర్డీఓ గారు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆర్డీఓ గారు తదుపరి ఆదేశాల మేరకు నేను మధ్యప్రదేశ్కి పంపించడం జరుగుతుంది. 22 సంవత్సరాలుగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా ఆ వ్యవసాయ క్షేత్రం దగ్గరనే తిండి తినుకుంటూ మాత్రమే పనిచేసిండు. ఎలాంటి జీతం భత్యం లేదు. ఈయన కుటుంబ సభ్యులతో ఎలాంటి కాంటాక్ట్ లేదు, బయట తిరిగేటువంటి పరిస్థితే లేదు. కాబట్టి నేను పూర్తిగా కూడా ఈయన బానిసత్వం అంటే వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం ఈయన బాధితులని మేము భావిస్తున్నాం. అదే విషయాన్ని ఆర్డీఓ గారు గుర్తిస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ ఈయన వెట్టి చాకిరీ చట్టం ప్రకారం ఈయన బాధితుడైతే తదుపరి చర్య అంతా కూడా ఆర్డీఓ గారు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది విషయం. ఎంత దారుణం ఇది. మన తెలంగాణలో కూడా ఉన్నారు ఎటువంటి వాళ్ళు. ఈయనే ఎంత దారుణం ఇది. 20 సంవత్సరాలుగా ఏదో దక్షిణాఫ్రికా బానిసలు కదా, అమెరికాలో బానిసత్వంలో ఉన్నట్టు ఉన్నది.
మనుషులను తీసుకొని పోయినా అడ్వకేట్. నేను నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ ఇంత పాప మనుషులు మా తెలంగాణలో కూడా ఉన్నారా? 22 సంవత్సరాలుగా వ్యవసాయ క్షేత్రంలో ఒక వ్యక్తిని, మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని బానిసగా మార్చి మరి తిండి కూడా పెట్టిండో లేదో తెలియదు కానీ 20 సంవత్సరాలుగా అసలు ₹1 జీతం ఇవ్వకుండా, సమాజంతో కలవకుండా, సమాజంలోకి రాకుండా, ఏ ఇంటి చుట్టుపక్కలకి వెళ్ళకుండా అడవిలోనే ఉండి అడవిలోనే పనిచేసి అడవిలోనే బతకాలి. ఓ విధంగా చెప్పాలంటే అసలు జంతువుల కంటే హీనంగా ఈయనను 23 సంవత్సరాలు అక్కడ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. కనీసం జంతువులన్నా ఒళ్ళోకి తీసుకొని కాసేపు లాలిస్తాను ఈ మధ్యలో, కుక్కుంటే కుక్కను నక్కుంటే నక్కను దేన్నో దాన్ని. కానీ ఒక మనిషిని, సాటి మనిషి 23 సంవత్సరాలుగా ఊరంటే ఏందో తెలియకుండా ఒక చీకటి బానిసత్వం అన్నట్టు, ఇది చీకటి బానిసత్వంలోకి నెట్టేసి ఆయన పొలంలో వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. ఈ అన్న ఇటు దళితుల గురించి, గిరిజనుల గురించి, బీసీల గురించి గ్రౌండ్ వర్క్ చేస్తాను. ఆయన లాయర్, హైకోర్టు లాయర్ విజయరాజు. మొన్న మన దగ్గరికి క్రిస్టియన్ సమస్యల గురించి, క్రిస్టియన్ దళిత సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చింది కదా, చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ చేస్తాను. చాలా అంశాలు. మొన్న అక్కడ నాగర్ కర్నూల్లో ఆ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా దామోదర్ రెడ్డి, వాళ్ళ ఇంట్లో ఒక మాదిగా అబ్బాయిని బానిసగా పెట్టుకున్నారు. అది వెలికి తీసిండు. చాలా పెద్ద పోరాటం చేస్తాడు. ఈ విషయంలో ఈ అన్నకు సహకరించాలి మనం. అదేవిధంగా ఇట్లాంటి సమస్యలు ఎవరి దృష్టికి వచ్చినా దయచేసి యూన్యూస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా ఇలాంటి వెట్టి చాకిరి విషయంలో కావచ్చు, దళితుల మీద జరిగే దాడుల విషయంలో కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ల మీద జరిగే దాడుల విషయంలో కావచ్చు, సమాజంలో ఉండే ఇంకా అకృత్యాల, అన్యాయాల మీద కూడా మనం వెలికితీసి మాట్లాడి ఈ న్యాయస్థానాలకు ఈ నిందితులను అప్పచెప్పే ప్రయత్నం చేద్దాం. మరి గింత దారుణం మన 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 దగ్గరలోనే గింత దారుణం ఒడిగట్టా లాంటిగా చూడుర్రు. ఇక బయట ఎట్లున్నదో చూడుర్రు ఇట్లా పరిస్థితి.